రీసెంట్‌గా వచ్చిన 'కల్కి' సినిమాలో అర్జునుడి కన్నా కర్ణుడే గొప్పవాడు అన్నట్టు చూపించారు కదా క్లైమాక్స్‌లో. బట్ 'వ్యాస మహాభారతం' ప్రకారం చూస్తే అర్జునుడే గొప్పవాడనమాట. కర్ణుడు చాలా యుద్ధాల్లో చాలా సార్లు ఓడిపోయాడనమాట. అయితే అందులో కొన్ని చూద్దాం. ఒకసారి ద్రౌపదునితో గురుదక్షిణ యుద్ధంలో ఓడిపోయాడు. స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడి చేతుల్లో ఒకసారి ఓడిపోయాడు. చిత్రసేనుడు ఘోషయాత్రలో కర్ణుని చావగొట్టి పంపించారనమాట. అలాగే విరాటరాజు యుద్ధంలో అర్జునుడి చేతిలో ఒకసారి ఓడిపోయాడు. కురుక్షేత్రంలో 13వ రోజు అభిమన్యుడి చేతిలో 4 సార్లు ఓడిపోయాడు. 14వ రోజు భీముని చేతిలో 5 సార్లు, అర్జునుడి చేతిలో 3 సార్లు ఓడి చావు అంచుల దాకా వెళ్ళాడు. సాత్యకి దుష్టుద్యుమ్నుని చేతిలో 2 సార్లు ఓడిపోయాడు. 17వ రోజు ధర్మరాజు చేతిలో ఒకసారి, భీముడి చేతిలో 2 సార్లు ఓడిపోవడం జరిగిందనమాట. ఇలా కర్ణుడు చాలా సార్లు ఓడిపోయాడు. అంతే 'కల్కి' సినిమాలో చూపించినంత గొప్ప వీరుడేం కాదనమాట.